సార్ మీరు ఇప్పటి వరకు మనం అవే సంస్థ అవినీతి లేకపోతే ఫ్యాక్షన్ గురించి మాట్లాడాం. కమింగ్ టు ద పాలిటిక్స్, మీ పొలిటికల్ కెరీర్ గురించి వద్దాం. పాలిటిక్స్ లో మీరు కాంగ్రెస్ లో పనిచేశారు, తర్వాత టీడీపీలోకి వచ్చారు. మధ్యలో లక్ష్మీ పార్వతి గారు పెట్టిన పార్టీ కూడా మీరు లక్ష్మీ పార్వతి పెట్టిన పార్టీలోకి పోలే. ఓకే, రామారావు పార్టీలో అట్లా ఉండిపోయారు. అదే పార్టీలో అధ్యక్షురాలుగా ఉన్నారు. అదే పార్టీలో ఉండిపోయారు. ఓకే, నేను ఆ పార్టీలోకి వెళ్ళలేదు. ఓకే, ప్రజెంట్ ఇంత సీనియర్ నేత మీరు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మీకు కాకోకుండా ఎవరో కొత్త వ్యక్తికి సీటు ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఎక్కడ మీరు సమర్థులు కాదనా, లేకపోతే ఎందుకు వేరే వాళ్ళకి? నాకంటే అతను అన్ని రకాలుగా బాగా సమర్థుడు అని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతూ ఉంది. అన్ని రకాలుగా అంటే మీరు సమర్థులు కారా? నేను సమర్థుడు అవునా కాదా అనేది ఆ సమర్థతని కొలమానం చేయాల్సింది ప్రజలు. కాకపోతే పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ ఇచ్చే అభ్యర్థిత్వం ఏదైతే ఉందో, మేము 5 సంవత్సరాలు కష్టపడ్డాం. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కేసులు పెట్టించుకున్నాం. కార్యకర్తలందరినీ కూడా అండగా నిలబడ్డాం. కోట్ల రూపాయలు వ్యయం చేశాం 5 ఏళ్ళు. తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రతిరోజు హెడ్ క్వార్టర్లో సమస్యలు, పార్టీ కార్యక్రమాలు ఏమున్నా చేయాలి. ఏ నాయకుడు వచ్చినా 10 రూపాయలు జిల్లాలో నేను ఖర్చు పెట్టుకున్నా. ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏది వచ్చినా కూడా అలాంటి అనేక దానిల మీద ఒక కసితో పనిచేశాం. చేసిన తర్వాత ఎందుకో మరి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు కార్యకర్తలు అగ్రవేశాలు వచ్చాయి. అగ్రవేశాలు పెళ్ళుకి రకరకాలంటే అందరినీ రిక్వెస్ట్ చేసుకుని చేతులు పట్టుకొని నమస్కారం పెట్టి వద్దు మనకు ఉందాం అనే దీంట్లో ఉన్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పిలిపించి లేదు ఏదో ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు, నీకు రేపు ఎమ్మెల్సీగా ఇస్తాను అవకాశం, ఇంకా ఏదైనా రాయలసీమ డెవలప్మెంట్ బోర్డు చేసి ఏదైనా చైర్మన్ అట్లా హోదా ఇచ్చి నేను చేస్తానని చెప్పాడు. రాయలసీమలో కడప, కర్నూలు ఇవన్నీ తిరగమన్నాడు. ఇన్ఛార్జిగా తిరిగాను. దాంట్లో అంటే ఆ రోజు పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షంలో పోరాడినాము. నేను ఒకవేళ రాజకీయాల నుంచి బయటకు వచ్చి మళ్ళీ నాకు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా బాధ్యత కనుక అనేక రకాలుగా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, పని చేద్దాం అనుకున్నాం. కానీ 5 సంవత్సరాలు నన్ను నమ్మి కార్యకర్తలు పనిచేశారు. అంటే ఇల్లు వదిలేసి రండి అని. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే రాష్ట్రంలో మొట్టమొదట బయటకు వచ్చింది అనంతపురంలోనే. నేను అందరినీ పిలిచి చెప్పాను, పోలీసు నిర్బంధం ఉంది. ఎన్జిఓలో విజయవాడలో కార్యక్రమం చేశారు, మన ఎందుకు చేయకూడదు అని చెప్పి టైం ఫిక్స్ చేశాం. పోలీసు విపరీతంగా టౌన్ అంతా పెట్టారు. నేను ఎవరో సిపిఐ జగదీష్ ఒక కార్లో కూర్చొని ఒక ఆఫీస్లో అద్దాలు అంటే కూలింగ్ గ్లాసెస్ దీంట్లో ఉన్న కార్లో కూర్చొని వేరే కార్లో సడన్ గా 4 o'clock అడిగి పోయిన తర్వాత సప్తగిరి సర్కిల్ వస్తున్నామని చెప్పి ఫస్ట్ చెప్పాం. కానీ క్యాడర్ చెప్పాం, మేము ఒక సిగ్నల్ ఇచ్చాం. ఆడిపోయిన తర్వాత వెంటనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. చేస్తుంది జనం వేల మంది వచ్చి అడ్డపడ్డారు మహిళలంతా. సో పెద్ద ర్యాలీ అయిపోయి పోలీసులు కూడా చేతులు ఎత్తేశారు. అంటే ఒక ఆశయ సిద్ధి కోసం కార్యకర్తలందరినీ కూడా ఒక పార్టీ బేస్డ్ కింద కమిటెడ్ క్యాడర్ని తయారు చేసాం ఈ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో. తయారు చేసిన తర్వాత నేను శాసనసభ్యుడిగా లేకపోతే అన్యాయం జరుగుతుందేమో మాకి, ఎందుకంటే పని చేయించిండేది కల్లారా చూసింది నేను. పార్టీ కోసం పనిచేశారు. మా ఇంట్లో నీళ్లు పోయడానికో, మా ఇంట్లో కసు ఊడ్చేకో, లేదా మా తోటలో పని చేయడానికో రాలేదు. పార్టీ పని కోసం పనిచేశారు 5 సంవత్సరాలు. ఒక్కొక్కరి మంది 5-10 కేసులు పెట్టారు. సో ఈ కేసులు పెట్టి ఇవన్నీ చేశారు. నేనేదో నాకు టికెట్ రానంత మాత్రాన వీళ్ళందరూ కూడా రేపు ఇబ్బంది పడకూడదు, కనీసం కానీ అధికారం వస్తూ ఉంది, పార్టీకి పని చేపిద్దాం అని చెప్పి పని చేయమని చెప్పి అందరికి చెప్పాం. పని చేశారు. ఆ విధంగా జరిగింది. అంటే మీరు పార్టీ ఆఫీస్ తగలబెట్టారు అంటే నువ్వు చెప్పింది వాట్ యు ఆర్ టెల్లింగ్ ఇస్ అబ్సల్యూట్ రైట్. పార్టీ ఆఫీస్ తగలబెట్టి చాలా తప్పు మాట మాట్లాడాడు ఒక ఇంటర్వ్యూలో. అతను మాట్లాడేది నేను చూసా. నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. మీ ఇంటర్వ్యూలోనే అంటే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆ పార్టీ ఆఫీస్ కి తగలబెట్టే అంత దుర్నీతి, అంత నికృష్టమైనటువంటి వ్యక్తిని కాదు నేను. ఎక్కడైనా ప్రతిపక్షంలో టైర్లు కాలుస్తుంటే కూడా వద్దని చెప్పినాను నేను. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కార్యకర్తలు ఆగ్రహవేశాలతో పోతే చేతులు ఎత్తి నమస్కారం పెట్టి పిలుచుకురాపోండి అని చెప్పాం. అంటే వాళ్ళని కట్టడి చేయడానికి శతవిధాల ప్రయత్నం చేశాం. ఎవరో కార్యకర్తలు పోయి ఆడ ఆగ్రహవేశాలతో కాలిస్తే తర్వాత అది ఏదో నేనే పోయి కాల్చినట్లు ఇంటర్వ్యూలో మాట్లాడితే చాలా తేడా ఉంది కదా. ఆ మాట్లాడే విధానం కూడా కరెక్ట్ కాదు కదా. అంటే అజ్ఞానంలో, అవగాహన లేని రాజకీయం, తర్వాత అదేదో మిడిమిడి జ్ఞానం, తర్వాత రాగద్వేషాలతో, అసూయతో మాట్లాడిన మాటలుగా కనబడుతున్నాయి. నేను పార్టీ ఆఫీస్కి కొంతమంది కార్యకర్తలు పోతే నివారించడానికి ప్రయత్నం చేసి లాస్ట్ ఒక దశలో కోప్పడ్డాను అందరి మీద. అంటే అక్కడ ఒకటి ఏంటంటే, ఒక కట్టలు తెంచుకున్న ఆగ్రహం రావడానికి కారణం 5 సంవత్సరాలు మేము భార్యా పిల్లల్ని నిలిచిపెట్టి పనిచేశారు. నేను గట్టిగా స్ట్రిక్ట్ గా చెప్పేవాడిని, మీరు పని చేయాలా, ఎందుకు పని చేయరు, ఎందుకు చేయాలని. వాళ్ళు ఇంటింటికి
బాదుడే కార్యక్రమం తిరిగారు. తర్వాత భవిష్యత్తు బాబు గ్యారెంటీ దీనికి కార్యక్రమాలు తిరిగారు. ప్రతి కార్యక్రమాలు కూడా సిస్టమేటిక్ గా పోయారు. పోయిన తర్వాత నా కష్టం చూశారు వాళ్ళు. ఏదైనా కాలేజ్ ఫీజులు తక్కువ ఉంటే చేతనైంది, ఆరోగ్యానికి కానీ లేదా ఏదైనా చేతనైతే కూడా ఒక మనిషి ఏదో జరిగితే బెంగళూరుకి తీసుకుపోవడం కానీ, అంటే ఆస్తులు అమ్ముకొని వ్యయం చేసి రాజకీయాలు చేశాం. నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి వీళ్ళు అడ్డం పెట్టి టెండర్లో లేదా వీళ్ళతో కమిషన్లో, స్టోర్లలో డబ్బులో లేదా బ్రాంచ్ షాపుల్లో భాగాలో నేను ఏమన్నా పెట్టుకుంటే వీళ్ళు కూడా నా మీద విశ్వాసం రాదు. నిజాయితీగా నువ్వు బతుకుతున్నావు, ఆ నిజాయితీలో మమ్మల్ని భాగస్వాములు చేశావు, మేము కూడా నిజాయితీగా బతికాం, కాకపోతే నీతో నేర్చుకున్నాం నీ ప్రయాణంలో అని చెప్పి బాధపడ్డారు. బాధపడి ఆక్రోశంలో చేశారు. వాళ్ళు చేసింది తప్ప ఒప్ప అనేటువంటిది నిర్ణయించేటువంటి స్థాయి మంది కాదు. అటువైపు నుంచి ఆలోచిస్తే తెలుస్తుంది ఆ రోజు. దానివల్ల మళ్ళీ ఇక అదే కార్యకర్తలు అదే పార్టీ ఆఫీస్ పోయి పనిచేస్తున్నారు. పార్టీ అనే ఆఫీస్ దగ్గర కావాలంటే దిక్కుతోచిన పరిస్థితులు ఏం చేయాలో తెలియకపోతే నేను వాళ్ళందరినీ కూడా నివారించాను. నేను గతంలో చౌదరి గారు ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇండిపెండెంట్ కూడా పోటీ చేశారు. మరి ఈసారి ఎందుకు చేయలేకపోయారు? నేను 100% అంజన్ రెడ్డి ఇండిపెండెంట్ గా వేయాలనే నిర్ణయానికి వచ్చాను. వేస్తే అనంతపురంలో 23,000 ఓట్లతో ఒకవేళ వ్యక్తిగతంగా దీంతో గెలుస్తానో ఓడుతున్నా కానీ వేసింటే మంచి ఓట్లే వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా నేను ఇప్పుడు వేసినప్పుడు గుంటకల్లు, మడకసిర కూడా ఇండిపెండెంట్ గా కంటిన్యూ అవుతారు. 3-4 సీట్లకు ఇబ్బంది అవుతుంది నియోజకవర్గంలో. చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరము. ఎందుకంటే కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 5 సంవత్సరాలు అతనితో చూశాను. నాకు ఎమ్మెల్యే కూడా ఒకసారి అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో కారులో పోయేటప్పుడు కానీ ఇంకోటి కానీ ఏదైనా సామాజిక స్పృహ బాధ్యతతో కలిగిన వ్యక్తిగా కొన్ని విషయాల మీద మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఆకర్షితుడయ్యాను. ఆయన పిలిచి అడిగాడు. అడిగితే నేను ఎమ్మెల్యే కాకపోయినా పర్లేదు, ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రయత్నం చేద్దాంలే అనే దీంట్లో పోయాను. నేనే ఇండిపెండెంట్ చేసింటే మిగిలిన వాళ్ళు కూడా ఇండిపెండెంట్ కొంతమంది దిగింటే సమస్య వేరే రకం ఉండి ఇబ్బందికరంగా ఉండేది. అందుకని మీరు గెలిస్తే మళ్ళీ మీ సపోర్ట్ కూడా ఉండేది కదా. మీరు ఇండిపెండెంట్ గెలిచినా కూడా మీరు గెలుస్తామో ఓడతామని కాదు. ఒకటే 2004లో ఇప్పుడు సాక్షి మీది పత్రిక, ఆంధ్రజ్యోతి ఇవన్నీ ఉన్నాయి అక్కడంతా కూడా. ఆ ప్రాంతంలో ఉన్న 11 ఎకరాల ల్యాండ్ నేను అమ్ముకున్న ఈరోజు 200 కోట్ల వస్తుంది. కిమ్స్ సవేరాకు సమీపంలో 14 ఎకరాల స్థలం ఈరోజు విపరీతమైన రేట్ ఉండేటువంటిది. ఈరోజు పొడిమే ఎస్టేట్స్ అంటే 26 ఎకరాలు ల్యాండ్ అది అమ్ముకున్నాం. స్కంద వాళ్ళకు ఉన్నారు. అవన్నీ కూడా రాజకీయాల్లో తగలబెట్టాం. అంటే ఆస్తులన్నీ తగలబెట్టుకుంటూ రాజకీయాల్లో ఇవన్నీ పెట్టుకుంటూ పోవాలా, అవసరమా? మనం ఏదో జనం మీద పడి సంపాదించడానికి రాలే. ఇది రాజకీయం సర్వీసు, వ్యాపారం కాదనే భావనతోనూ, తర్వాత మిగిలిన దీంట్లో కూడా కొన్ని సీట్లు పార్టీకి వస్తే కూడా మంచిది కదా అనే దీంతో ఆయన చెప్పిన వల్ల, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వల్ల ఆయన ఆలోచన తగ్గట్టే మనసావాచకరమైన పని చేశాం. ఇక్కడే కాదు, నంద్యాల, కర్నూలు మీరు అడగండి, ఆలగడ్డ కానీ, కర్నూలు కానీ, లేదా కడపలో కానీ ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట పోయాం. మడకసిరలోకి వెళ్ళాను. అక్కడ ఇండిపెండెంట్గా విరింపు చేయమంటే ఈరాన్న కొడుకుని విరింపు చేశాం. జితేంద్ర గౌడ్ గారికి చాలా ప్రెజర్ ఉంది వేరే పార్టీ నుంచి. నువ్వు ఇండిపెండెంట్ కంటెస్ట్ మేము వ్యయం చేస్తాము లేదని ఆయన కూడా కూర్చోబెట్టి మాట్లాడితే లేదు కరెక్ట్ లేదన్నా నువ్వు చెప్పింది ఇతర అంటే నా వంతు నేను ప్రయత్నం చేశాను. సింగనమల నియోజకవర్గంలో ఎల్లనూరు పుట్లూరు అంతా ఒక రోజంతా తిరిగాను నేను. అన్ని గ్రామాల్లో పోయి చేయండి పెట్టండి, పార్టీ పొమ్మంటే ఎక్కడికి. సో ఎక్కడ పొమ్మంటే అక్కడ పని చేశాం. క్యాడర్ను కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేదు పార్టీకి పని చేయండి అని చెప్పి నేను చెప్పడం వల్ల వాళ్ళు మనసు చంపుకొని కూడా పనిచేశారు. టికెట్ రాకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఆ కారణం అంటే ఈ రోజు కూడా నాకు అర్థం కావడం లేదు. ఈవెన్ నౌ ఎందుకంటే 6 ఎలక్షన్లు చేసిన ఎలక్షన్ లో ఖర్చు పెట్టలేమా? దాంట్లో కొంతమంది పోయి అంటే ఖర్చు పెట్టలేమా అంటే అట్లా కాదు. ఎన్నికల్లో 6 ఎలక్షన్ చేసినప్పుడు 7వ ఎలక్షన్ నేను చేసుకోలేను అంటున్నా. అంటే ఎలక్షన్ కొత్త కూడా కాదు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్స్పీరియన్స్, వాళ్ళకి చాలా సర్వేలు చేసుకుంటారు. ప్రతి నియోజకవర్గం మీద ఎవరు పెట్టాలి. ఇప్పుడు సర్వే అనగానే అనంతపురం నియోజకవర్గం అనగానే ఫస్ట్ మీ పేరే వస్తుంది కదా. అప్పటికైతే ఎవరు లేరు కదా. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. సర్వేలో మీకు పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా? పాజిటివ్ వచ్చింటే మీరే క్యాండిడేట్, నెగిటివ్ వచ్చింది అనుకోవచ్చా? సరే మీరే చెప్తున్నారు కదా అనుకోవచ్చా? సర్వేలో నాకు పాజిటివ్ గా రాలేదు. సరే ఆ సర్వే చేసిన వ్యక్తులు ఎవరు, ఆ సర్వే సంస్థ ఏంటి, సరే అది నిజమా కాదని ఇంటర్నల్ గా ఉంటాయి. నేను మీకు చెప్తున్నా, మీకు అనంతపురంలో ఎవరిని అడిగినా కూడా నాది తెరిచిన పుస్తకం అంజన్ రెడ్డి. ఎక్కడ పోయినా ₹1 ఆయనకి లంచం ఇచ్చామనో, లేదా ఒక కాంట్రాక్టర్ కమిషన్ ఇచ్చామనో, లేదా ఏదైనా కానీ మా కార్యకర్తల కోసం కూడా ఏదైనా కాంట్రాక్టర్లు వస్తే ఏదంటే వాళ్ళకి సాయం చేయకండి అంతే అని చెప్పిన వాడిని తప్ప బ్రాంచ్ షాపుల్లోనో దీంట్లో భాగాలు పెట్టుకోనో లేదా నెల నెల వసూలు చేస్తుంది. ఈ సంస్కృతికి జీవితకాలంలో నేను ఆ ఆలోచనకి పోలేదు. దాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తినే. సో నా క్యారెక్టర్ ఏంటో ఈ ఊర్లో పుట్టి పెరిగినా నాకు తెలుసు. నాకు రాజకీయం సర్వీస్ సేవ, అది వ్యాపారం కాదు. దాని వలన ఎందుకు జరిగింది ఏం కదా అనేది ఈ రోజు వరకు కూడా నేను ఆలోచిస్తే
కొంతమంది తప్పుడు సమాచారాలు ఇవ్వడం వల్ల, కొంతమంది తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్ల పార్టీ కూడా ట్రాప్ లో పడిందని అనుకుంటున్నా ఇప్పుడు కూడా. దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. తర్వాత 5 సంవత్సరాల్లో నాకు కష్టపడ్డాం, క్యాడర్ అంతా నాతో ఉంది. ఎవరో కొద్దిమంది 4-5 పోయి ఒక వ్యూహాత్మకంగా ఆ అపాయింట్మెంట్ ఇమీడియట్ గా దొరికేటువంటి వ్యక్తులంతా పోయి ఇది ఎలా ఉందంటే, ఈశ్వరునికి 2 కుమారులు ఉండేవాళ్ళు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి. ప్రపంచం ఎట్లుంది, ఎవరు గొప్ప ఏంటో శివుడు అడిగితే ఇమీడియట్ గా సుబ్రహ్మణ్య స్వామి పోయాడు. వినాయకుడు అక్కడే తిరిగి నువ్వే సర్వం అని అంటే, అట్లా ఆ విధంగా ఎవరైతే అక్కడ చుట్టూ తిరిగి మన మీద తప్పుడు సమాచారం, తప్పుడు ఇవి ఇచ్చి ఆడ ఇతరత్ర మరి ఏ రకంగా ఒత్తిళ్లు పెట్టారో పెట్టి ఆడ సఫలీకృతులయ్యారు. దాంట్లో అనుమానం లేదు. ఇక్కడ పనిచేసిన కార్యకర్తలు ఎవరు కూడా పొమ్మంటే రోజుకు 100 మంది 1000 మంది పోయి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎవరిని కూడా ఇక్కడ పని చేద్దాం, పని చేస్తే గుర్తింపు వస్తుంది కదా అని చెప్పి పని చేయడం జరిగింది. ఇక్కడే పని చేశాం. మీరు 100% క్యాడర్ అంతా మీ చుట్టూనే ఉంది. వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ లేదు, నేను ఇంకోటి చెప్తున్నా, గుడ్ ఆర్ బ్యాడ్ కాదు కాదన్న, క్యాడర్ మీ వైపు ఉంది. కానీ క్యాండిడేట్ కొత్తగా వచ్చారు ఎలక్షన్ కి, అప్పుడు మీ సపోర్ట్ ఉంటేనే గెలవాలి. మీరు 100% అతనికి సపోర్ట్ ఇచ్చారా? నేను ఒకటే, ఒక రోజంతా తిరిగా క్యాండిడేట్ కూడా నెంబర్ పెట్టుకుని పోయా. ఫస్ట్ క్యాడర్ నాతో కూడా బాధపడ్డారు. నేను ఒకటి చెప్పాను, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, రేపు గవర్నమెంట్ వస్తుంది, కనీసం మీకన్నా గుర్తింపు రాని రేపు మున్సిపల్ ఎన్నికల్లో కంటెస్ట్ చేయండి అనే ఉద్దేశంతో క్యాడర్ అందరినీ సపోర్ట్ చేశాను. క్యాడరు అతని మీద ఆగ్రహవేశాలతో ఉన్నారు. అప్పుడు ఏం చెప్పానంటే, కొంత పని చేశారు బూత్ లెవెల్, అదేవిధంగా క్లస్టర్, యూనిట్, మాజీ కార్పొరేటర్లు, కంటెస్టేషన్లకి ఏదైనా కొంత అమౌంట్, నువ్వు డబ్బులు ఉన్నాయంటున్నావు కదా, వ్యాపారస్తుడు కదా, విపరీతమైనటువంటి ఆదాయాలు, లాభార్జన ఉంది కదా, నువ్వు డబ్బే పెట్టుబడిగా రాజకీయాల్లో పెట్టి వచ్చానని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు కదా, అతను కూడా చెప్పాడు మనిషి, చెప్పావు కదా, మరి కొంత మోతాదులో వాళ్ళకి ఇవ్వమని చెప్పి వాళ్ళ బంధువులతో పేర్లు ఇచ్చి పోయి డిస్ట్రిబ్యూట్ చేయమన్నా. ఎందుకు, ఆగ్రహవేశాలు కొంత తగ్గని, తర్వాత వాళ్ళు కూడా కొంత ఇన్నాళ్ళు నష్టపోయారని. దీంతో ఆ చెప్పింది కూడా కొంత ఫుల్ఫిల్ చేయలేకపోయాడు, కొంతవరకు చేశాడు. అంటే మీరు కూడా ఖర్చు పెట్టారు కదా, 5 సంవత్సరాల ప్రతిపక్షాలు కేసులు పెట్టుకున్నారు, వాటిని కూడా ఫుల్ఫిల్ చేయగలిగారా? అంజన్ రెడ్డి అన్న, ఈ క్యాండిడేట్ ఉన్నాడే, ఈ క్యాండిడేట్ వల్ల పెద్దలు లేదా ఇంకోరు కానీ డబ్బుతో నన్ను ఎవడు కొనలేడు. ఎప్పుడు కూడా జీవితంలో నేను నమ్మిన దైవసాక్షిగా చెప్తున్నా, లేదా ఆత్మశానం చెప్తున్నా, ఎవరితో కూడా ₹1 డబ్బు అనేది లేదా రాజకీయాల్లో అతనేంటి నన్ను ఫుల్ఫిల్ చేయడానికి. ఇప్పుడు బేసిక్ గా నేను ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నా. నన్ను డబ్బుతో ఎవడు కొనలేడు. అవసరం వస్తే పచ్చడి మెతకలు తినైనా బతుకుతాను తప్ప జీవితంలో ఆ మచ్చ తెచ్చుకోను. తర్వాత ఎవడే కానీ ఏలెత్తి చెప్పిచ్చేటువంటి ఆ ధైర్యము, ఆ సాహసం ఎవడు చేయలేడు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి. నేను తల వంచి ఎవరి దగ్గర డబ్బు తీసుకుంటే వాడి దగ్గర తల వంచాలా. వాడు రేపు తప్పులు చేస్తే నేను యాక్సెప్ట్ చేయాలా, వాడు చేసే అన్యాయాలను యాక్సెప్ట్ చేయాలా, వాడు చేసే అవినీతిని ప్రోత్సహించాలా. నాకు రాజకీయాల్లో అలాంటి విషయాల్లో రాజీ కాలేకనే చాలా కష్టాలు వచ్చాయి. లేకపోతే మంత్రులు, నాకంటే జూనియర్లు చాలా మంది మంత్రులు అయ్యారు రాష్ట్రంలో. ఈవెన్ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణలో, దీంట్లో కూడా. తర్వాత నా సమకాలీకులు చాలా మంది ఉన్నారు. ఢిల్లీ రాజకీయాలు చూశారు. రాజీవ్ గాంధీ గారితో లాస్ట్ లో ఆయన బతుకుంటే వచ్చిండేవాడిని కాదు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగిండేవాడిని ఆయనకున్నటువంటి సాన్నిధ్యంలో. ప్రభాకర్ చౌదరి గారికి ఇదే సమస్య ఏమో. అంటే మీరు చాలా ఉన్నత స్థాయి పెద్దవాళ్ళు, చాలా సీనియరు, ఇప్పుడున్న టీంకి మ్యాచ్ అవ్వరేమో లోకేష్ బాబు టీంకి కానీ. అంటే ఇప్పుడు అంతా తను లోకేష్ బాబు టీం ఒకటి బిల్డ్ చేసుకోవాలి, ఆ టీంకి మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఇది కూడా ఒక కారణం ఉండొచ్చు మీకు సీట్ ఉండొచ్చు. కాకపోతే ఒకటి, ఎవరైనా టీం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అపారమైన అనుభవం ఏదైతే ఉందో, అనుభవాలు కూడా రాష్ట్రానికి అవసరం. అదేవిధంగా ఎవరైనా యువకులు కూడా రావాలని, యువకులకు అవకాశాలు ఇవ్వాలి. కానీ ఆ యువకుల్లో కూడా లక్షణం ఉన్న వ్యక్తుల్ని ఎంపిక చేయాలి. అదేవిధంగా సీనియర్లను కూడా సలహాలు తీసుకొని సీనియర్లను కూడా ఎక్కడ ఇచ్చేటువంటి గౌరవం కూడా ఇవ్వాలి, ఏ పార్టీ అయినా కూడా. ఆ విధంగా కాకుండా ఇంకో ఆలోచనలో పోతే నష్టపోతారు జనరల్గా చెప్తున్నా. ఎందుకంటే కారణం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాల కష్టాలు పడ్డొచ్చాడు. లోకేష్ బాబు కూడా యువగలంలో కష్టపడమో, పాదాతేయడం, ఇవన్నీ కూడా పడ్డాడు. పడిన తర్వాత కొంత అవగాహన వచ్చి ఉంటుంది రాష్ట్రంలో, ఎక్కడెవరు ఏంటి, షో పుటప్ చేసేవాడు ఎవడు, కష్టపడేవాడు అని. అదేవిధంగా తన దగ్గర కూడా కొంత కోటరీ చేరుకుంటుంది, రకరకాల తప్పుడు సమాచారం. ఇవన్నీ కూడా బేరీ చేసుకొని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకొని పోయే పరిస్థితి వస్తే ఎప్పుడైనా కూడా ఏ పార్టీ అయినా కూడా బాగుపడుతుంది. ఆ విధంగానే పోతారని నేను అనుకుంటున్నా. కొన్ని మీరు ఎవరో పనికిరారు అంటే అనారోగ్యం ఉంటేనే ఇంకోటి ఉంటారు, పనికిరారు కాదు ఇష్యూ. ఇది ఒక్కన్ని అసత్య ప్రచారాలు లేదా సమాచార సేకరణలో లోపమో లేదా కొన్ని ఏజెన్సీల యొక్క తప్పుడు ప్రచారమో, రకరకాల కారణాలు ఉండొచ్చు.
అది పార్టీలో వాళ్ళకున్నటువంటి ఆలోచన వాళ్ళు ఏం నిర్ధారించుకున్నారో, ఏ యొక్క పరిస్థితుల వల్ల ఆ విధంగా మారారో, మంచిది నాకు ఏదో జాతీయ ప్రధానిగా ఇచ్చారు, ఎప్పుడన్నా పని చెప్తే పోతున్నా, మిగిలిన టైంలో ఎవరైనా కార్యకర్తలు వస్తే నేను పని చేస్తున్నాం, చేతనైంది నన్ను నమ్ముకున్న వాళ్ళు. తర్వాత నా వ్యాపారాలు రకరకాలుగా ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది కదా రాజకీయాలు అని చెప్పి మళ్ళీ దాన్ని కూడా రియలైజ్ అయ్యాం. తర్వాత కార్యకర్తలు కూడా చెప్తున్నా, నా దగ్గర ఉంటే కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. మీరే వేరే చోటుకు పోతే సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, డబ్బు ఉంటుంది, అధికారం వస్తుంది. ఈ 4 ప్రయోజనాలు అంటే పోండి నేనే చెప్తున్నా. మేము కొంతమంది మాకు కష్టమో నష్టమో నీతో ఉంటాం తప్ప మేము పోలేము, అవమానాలు భరించలేము అనంటే లేదు, తప్పదు పోండి, కొద్ది కాలం చూద్దాం, వెయిట్ చేద్దామని. సో పని చేయడానికి, ప్రజలకి సేవ చేయాలనుకుంటే చాలా ప్లాట్ఫామ్లు ఉన్నాయి, చాలా ఆలోచనలు ఉన్నాయి. ఆ పంతాల్లో పోతాం. ఈ మనిషిగా పుట్టాం, మనిషిగా పెరుగుతున్నాం, తర్వాత మనకు ఒక లక్ష్యం ఉంది. ఈ పుట్టిన దానికి ఏదో సార్థకం చేసుకోవాలనుకుంటే మనకున్న ఆలోచనలు కొన్ని సమాజానికి ఉపయోగపడతాయి చాలా అనే భావనతో పనిచేస్తున్నాం. అది వినియోగించుకుంటే ఎవరికైనా ఉపయోగమే, వినియోగించుకోకపోతే ఎవరొకరు దానివల్ల చైతన్యం కలిగి ముందుకు వస్తే అది వాళ్ళకి కూడా సమాజానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు పదే చెప్తున్నారు వైన్ షాపుల్లో వాటాలు లేవు, లేకపోతే రేషన్ మిల్లు కానీ వాట్ ఎవర్, అంటే మీ ప్రజెంట్ మీ పార్టీనే ఉంది, ఇక్కడ ఉన్నది కూడా స్థానికంగా కూడా మీ ఎమ్మెల్యేనే. నిజంగా అవినీతి బాగా భారీ స్థాయిలో అది నేను అతను అవినీతి చేస్తున్నాడు, తింటున్నాడు నేను చెప్పడంలే. నేను గుట్కాల్లో, మట్కాల్లో లేదా క్లబ్బుల్లో భాగాలు పెట్టుకునే మనసత్వం లేదు ఎప్పుడు కూడా. బ్రాందీ షాపుల్లో నేను పెట్టుకోను, కాంట్రాక్ట్ లో కమిషన్ కొట్టలేదు. మీరు పెట్టుకోను అంటున్నారంటే అవతల వాళ్ళు పెట్టుకున్నారనే నేను అంటాను. అదే నాకు అలవాట్లు లేవు, నాకు అలవాటు లేవు, నా అలవాట్లు చెప్తున్నా. ఇప్పుడు నాకు సిగరెట్ అలవాటు లేదంటే ఎదుటోళ్ళకి సిగరెట్ అలవాటు ఉందా, నాకు బ్రాందీ తాగే అలవాటు లేదంటే ఎదుటోళ్ళు ఉందంటే అది ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నేను దాంట్లో భాగస్వాముడు అయితే నాకు తెలిసేది. దాంట్లో ఇంతకుముందు సినిమాల్లో సామెత చెప్పేవారు, అంటే ఆడవారి మాటలకు అర్థాలు వేరని, రాజకీయ నాయకుల మాటలు కూడా అర్థాలు చాలా. నేను రాజకీయ నాయకుడిగా మాట్లాడటంలా, ఒక వ్యక్తిగా ధైర్యంగా చెప్తున్నా. నేను లంచం తీసుకోలేదు, నేను కాంట్రాక్ట్ లో కమిషన్లు కొట్టలేదు. ఎవడన్నా ఇచ్చకొస్తే కూడా నేను నా బాబుతు కాదు, ఎవరన్నా 10 మంది కానీ హెల్ప్ చెప్పని. నేను ఎందుకు చెప్తున్నా బ్రాందీ షాపులు అంటే, నేను ఇదే రూమ్ లో ఆఫీస్ లో కూర్చున్నా ఉన్న ఎమ్మెల్యేగా. ఒక అతను వచ్చాడు, ఇద్దరు మీలాగా జర్నలిస్ట్ ఎవరు వచ్చారు, వచ్చి ఏదో చెప్తుంటే ఏంటమ్మా అంటే బ్రాందీ షాప్ లో భాగం ఉందన్న ఇతనికి అన్నాడు. ఏంటి అని అడిగా. ఈ ప్రత్యక్షంగా మీరు ఎంక్వైరీ చేసుకోండి అంటే, ఏం లేదన్నా నెలకు 10 లక్షల రూపాయలు ఎమ్మెల్యే పేరుతో వసూలు చేస్తారు, అది మీకు 4 నెలలు అయింది అప్పటికి ఎమ్మెల్యే, అది ఇచ్చారు లేదు కనుక్కోమంటున్నా అంటే, ఎవరి పేరుతో అంటే నా పెడుతున్నా, ఎవరు వసూలు చేసా పలానా ఫోన్ కొట్టా సిఐకి ఎక్సైజ్, ఆ పేరు కూడా చెప్తాను కావాలంటే కనుక్కోండి. ఆ సురేష్ ఏదో పేరు ఉంది, నర్సింహంలోని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ ఉంటాడు స్టేట్ కి, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఓకేనా, ఫోన్ కొట్టి ఏంటా నా పేరుతో చెప్పి మీరు ఏదో డబ్బులు వసూలు చేస్తున్నారంట చెప్పారా అని. అన్నా వస్తున్నామని చెప్పి వచ్చారు. మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాము, ప్రతి ఎమ్మెల్యేకి 10 లక్షలు నెలకి ఇచ్చేవాళ్ళం, మీకు కూడా ఇవ్వాలనుకున్నామేమో అని అన్నారు. ఎందుకంటే ఆన్ రికార్డు చెప్తున్నా. అంటే నేను చెప్పానా, నేను ఆ నేచరా అంటే లేదన్నా అని. మర్యాదగా వెనక్కి ఇచ్చే పొండలకి నా పేరు చెప్పొద్దండి, ఇట్లాంటివి నేను ఎంకరేజ్ చేయను. పోయిన తర్వాత పక్కన అతను అన్నాడు, అన్నా వీళ్ళు ఎట్లా డబ్బులు ఇవ్వరు, వెనక్కి రారన్నా, అదన్నా వసూలు చేయను అంటే, అట్లా కాదని మళ్ళీ పిలిచి మీరు పని చేయండి, మొబైల్ వ్యాన్ ఒకటి కొనండి, మెడిసిన్స్ కొని ఇప్పుడు కలెక్ట్ చేసిన డబ్బులు స్లమ్స్ లో కూడా లిక్కర్ అంతా తాగుతూ ఉంటారు, అది పోయి మెడిసిన్స్ ఇచ్చి హాస్పిటల్ మంచి మెడిసిన్స్ ఇచ్చి కొన్నాళ్ళు నడపండి అని చెప్పి నడిపించాం. అంటే ఆ అక్రమ సొమ్ము మళ్ళీ వెనక్కి ఎట్లా పోదు కాబట్టి దాన్ని సమాజానికి వినియోగించుకోండి అని చెప్పి వాళ్ళకే చెప్పాం. అట్లా ఎక్కడికెక్కడ నేను నా ఆత్మకు సమాధానం చెప్పుకొని చేశాం. మరి ఎందుకు అంటే బ్రాంచ్ షాపులో నాకు భాగం పెట్టుకోలేదు, బ్రాంచ్ షాపులో మామూలు వసూలు చేయలేదు అని చెప్తున్నా. ఎగ్జాంపుల్ అర్థమైంది. మీ ప్రత్యర్థులు కూడా చాలా ఆరోపిస్తుంటారు. చెప్పండి. మీరు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు కావచ్చు, ప్రభుత్వ భూములు ఆ సొసైటీ పేరుతోనో లీజులు తీసుకొని అవి ఆ లీజులు ఎక్కడ పోయినాయి, ఇప్పుడు ప్రస్తుతం ఆ లీజులు మున్సిపాలిటీకి వెళ్తున్నాయా అంటే అనంతపూర్ మున్సిపాలిటీకి వెళ్తున్నాయా, లేకపోతే చౌదరి గారికి పర్సనల్ గా వెళ్తున్నాయా? అంజన్ పచ్చకామల వాడికి దేశమంతా పచ్చ కనబడుతుంది, అవినీతి పరునికి అవినీతి కనబడుతుంది. ధైర్యంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేశాడు, అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వియంకులు బంధుత్వాలు భూతద్దం పెట్టి ఎతికారు. ఎదిగితే నా క్రషరు మా కుమారుడు కొత్తగా పెట్టుకుంటే జిల్లాలో బిగ్గెస్ట్ ఇది, నైట్ క్లోజ్ చేయించా. నాకు గ్రానైట్ పాలిషింగ్ యూనిట్స్ ఉన్నాయి, అవి కూడా తీసి పడేసాం. ఎందుకంటే ప్రభుత్వంతోనే వ్యాపారాలను కూడా బంద్ చేసుకున్నా. నేను ఆర్థికంగా నష్టపోయింది తెలుగుదేశం పార్టీలో 5 ఏళ్ళు ప్రతిపక్షంలో. తర్వాత చెప్తున్నా 5 ఏళ్లలో కూడా మున్సిపల్ చైర్మన్ కూడా ఏమైనా చేశామని. నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో కూడా ప్రత్యర్థులు ఉన్నారు కదా, దమ్ము ధైర్యం ఉంటే ఒక కలెక్టర్ గుర్తం రాయమను, పలానా చోట లీజ్ తీసుకున్నాడు, పలానా ప్రభుత్వ భూమిలో కట్టాడని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే రాయమను. మీకేం చావలేదా,
పౌరుషం లేదా, మీకు యోగ్యత లేదా, మీకు ఆ క్షాత్రం లేదా? నేనే రెచ్చగొడుతున్నా. కలెక్టర్ రాయబారండి ఉత్తరం, తప్పు ప్రభాకర్ చౌదరి చేశాడనే. ఎవడైనా సరే నేనేంటంటే ఎందుకు చెప్తున్నా, నేను తప్పు చేయలేదు. పిచ్చి వెధవలు అసలు జీవితకాలంలో నేను కూడా లా చదువుకున్నా. ఏ తప్పు అంటే ఇక్కడ చిన్నది చేస్తే జీవితకాలంలో వెంటాడుతుంది నాకు తెలుసు. నాకు ఆ కర్మ పట్ల ఆశలు అమ్ముకున్నా. అయ్యో, కాంట్రాక్టుల కమిషన్లో క్లబ్బుల్లోనో పరోక్షంగా ఎవిడెన్స్ లేనివన్నీ కూడా డబ్బులు ఇస్తేనే వద్దన్నాడు. చట్టపరంగా తప్పుడు పని నేను చేస్తానా? నేను స్ట్రైట్ క్వశ్చన్ వేస్తా. ఎవడో మామూలు ఇచ్చిపోతారు రాజకీయ నాయకుని ఆడాయడ. అవే ఎవిడెన్స్ లేనివే ముట్టుకోనాడు. ఎవిడెన్స్ ఉండేటి ఎవడన్నా తప్పు చేస్తాడు ఎవడన్నా? అంటే ప్రభాకర్ చౌదరి గారు రాజకీయాల్లో పోగొట్టుకున్నాడు కానీ అసలు సంపాయలేదా? ఎస్, అబ్సల్యూట్లీ. 1 రూపీ కూడా మీరు సంపాయలేదా? నేను లంచమే తీసుకోలేదు. లంచం తీసుకోలేదు, కానీ మీరు వచ్చిన స్థాయి ఆస్తులకి ఇప్పుడు సేమ్ ఉన్నాయా? కరెక్ట్ క్వశ్చన్ వేసావు. 1995లో మున్సిపల్ చైర్మన్, అంతకుముందు నేను పార్టీలో పనిచేశాను. ఓకే. ఆనాడు జ్యోతి పత్రికల్లో పతాక శీర్షికలో ఒక ప్రకటించారు, ఏమని? నా ప్రాపర్టీ సివి అని. ఆ రోజు ప్రాపర్టీ సర్వే నంబర్లతో సహా వేశాను. ఈ రోజు నా సర్వే నంబర్లు నాకు ఇంకా ఎవరు పెడుతున్న పెట్టింటి కూడా అన్ని ఇస్తాను. అవి బ్యాలెన్స్ నువ్వు చెక్ చేయి, నువ్వే సాక్షాధారం. అంటే ఆ రోజు ఒక అడిగాడు, ఎవరు అడిగారు మీరు పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నారంటే, నా జీవితంలో నేను తప్పు తెలుసుకోవాలి, అవినీతి చేయాలి. మీరు ఇప్పొద్దు మున్సిపల్ ఆఫీస్లో గోడలు అడగండి. చిన్న ఇంకోటి చెప్పనా, మున్సిపల్ చైర్మన్ నా కారు ఉంటే దేశంలో ఏడ తిరిగినా కూడా దానికి లెక్క ఉండదు. వేరే కార్లకైతే డిపార్ట్మెంట్లో అది రాయాల పుస్తకం ఎక్కడ పోయారు ఇంకతనే. నేను ఎక్కడైనా ధర్మవరంలో ఏదైనా పెళ్లికి పోతే కూడా బుక్ లో రాసి డబ్బు కట్టేవాడిని. మా కమిషన్ వచ్చి ఎందుకు సార్ అంటే, నేను నిబద్ధతగా ఉన్నాం అనుకున్నాను. అందుకని అంత పర్ఫెక్ట్ గా ఉన్నాం కాబట్టి ఆ స్టాఫ్ నా మాట వినేవాళ్ళు, స్టాఫ్ పని చేసేవాళ్ళు. ఈ రోజు ఒకటే చెప్తున్నా, నేను ఎవరికో జవాబుదారి కాదు. నాకంటూ ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది. నేను తప్పు చేసింటే నిజాయితీ అవినీతి గురించి మాట్లాడకు నాకు రాదు. నేను నిజాయితీగా చెప్తున్నా. కొంత రాజకీయాల్లో తెలుసో తెలియకో రాగద్వేషాల కోసం ఎవరికన్నా ఫోన్లు చేసో కొంత చెప్పింటాం, ఆ మనసు చంపుకొని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టోర్ డీలర్ వస్తాడు, అన్నా వీడు బియ్యం ఇవ్వడం లేదు ఆ గ్రామంలో. నేను ఒకప్పుడు ఇన్ఛార్జ్ కూడా ఉన్నా, 99లో ఓడిపోయిన తర్వాత పల్లెలు కూడా ఇవ్వలేదు, నువ్వు చెప్పన్నా అంటే ఎంఆర్ఓ ఫోన్ చేసి అట్లా వాడు బియ్యం సరిగ్గా అమ్మటం లేదంట, మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అది ఇది అని చెప్తాం, అయిపోతుంది. మళ్ళీ 2-3 అవర్స్ తర్వాత పక్క విలేజ్లో వచ్చి అన్న మా స్టోర్ పట్టుకున్నారు అంటాడు. ఏమంటే కొంత బియ్యం తీసుకుపోతాడు. తప్పు కదా అంటే, వీడు లేకపోతే ఏజెంట్ లేడన్నా మీ ఊరంతా చెప్తాను చెప్పంటే, అదే దీంతోనే ఎంఆర్ఓకి అదే ఫోన్ నుంచి ఫోన్ చేస్తూ తహసీల్దార్కి ఇంకోసారి చేయడు, ఇది ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పాలంటే ఆత్మ వంచన అవుతుంది. ఆ రోజు నిజంగా మనసు చంపుకొని చేసే పరిస్థితి వస్తుంది. అంటే ఏమి అదేంటిది? అదే పోలీస్ స్టేషన్లో కూడా ఎవడో రౌడీ స్టేషన్ ఉతికారి యాక్షన్ తీసుకోమని చెప్పింటాం. తర్వాత ఎవడో పార్టీ వాడు వచ్చి 100 మంది వచ్చి ప్రెజర్ పెడితే ఇంకోసారి చేయడు చూడండి కొంత అని చెప్పడానికి కూడా మనసు అనేది ఆత్మక్షోభ. ఆ విధంగా సతమతమైనటువంటి పరిస్థితులు నాతో పాటు చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఇట్లా కొంత సమాజం బాగుండాలనే వాళ్ళు కూడా ఎంత బాధపడి ఉంటారో బాధపడిన వాళ్ళకే తెలుస్తుంది. అట్లా ఆలోచిస్తున్నాం తప్ప ఎవడో ఈ గవర్నమెంట్ ప్రభుత్వ స్థలాలు పిచ్చి మాటలు అవి నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా. ఎవడో దమ్ముంటే నేనంటే కనుక కలెక్టర్ రాసిందో ఆ పరిస్థితులు ఎవడంటే ఇదో పలానా సర్వే నంబర్లో పలాంది లేదు, హైకోర్టులో పిల్ల ఏమనండి, లేదా ఒకటి సంబంధం ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టమనండి. అదే వాళ్ళు కూడా అదే చెప్తుంటారు అన్న, బేసిక్ అంటే ఆఫ్ ద రికార్డ్ చెప్తూ ఉంటారు. ఏమని? ప్రభాకర్ చౌదరి గారి పేరు మీద ఏముండవు, హౌసింగ్ సొసైటీలో ఇంకో సొసైటీ పేరు మీద ల్యాండ్స్ ఉంటాయి, ప్రభుత్వ ల్యాండ్స్, సొసైటీ విల్ టేక్ కేర్, సొసైటీ బిలాంగ్స్ టు ప్రభాకర్ చౌదరి. నేను అదే చెప్తున్నానే, చదువు సందలు లేనోడు, రాజకీయ అవగాహన లేనోడు, వాడికి సమాజం మీద బాధ్యత లేనోడు, వాడు నిత్యం అవినీతి కంపులో మునిగి తేలేవాడు మాట్లాడేటువంటి సమస్య. ఎవడో పేరుతో పెట్టుకుంటాడంటే, ఎవడో పేరుతో పెట్టుకుంటే ఏంది సొసైటీ ఏంటి? వాట్ ఈస్ దట్ సొసైటీ? ఏందో సొసైటీ రాయి గవర్నమెంట్కి. ఎవడో పేరుతో ఎందుకు పెడతాడు? ఎవరో పెట్టాల్సిన అవసరం ఏముంది? అది ఎవడో పేరుతో పెడితే వాడిని పిలుచుకో అంటే నువ్వు రాయి, నీకు తెలుసు కదా ఇన్ఫర్మేషను, పలానా సర్వే నెంబర్లో పలాంది. అసలు చట్టం గురించి, న్యాయం గురించి, పద్ధతి గురించి తెలివని వెధవలు మాట్లాడేటువంటి చర్యలు ఇది. ఎందుకంటే వాళ్ళని చూసి జాలి పడుతున్నా. నేను ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా కదా, ఎవడో మాట్లాడాడు కదా, దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సర్వే నంబరు ఏదన్నా కలెక్టర్ రైటింగ్ లో రాయే, నేనే ఇన్వైట్ చేస్తున్నా కదా. లేదు పలాని చెప్పు కలెక్టర్ నేనే రాస్తా, ఇద్దరికి చెప్పారు ఎంక్వైరీ చేయమని. కేవలం తాను బురదలో పొల్లాడి ఆ కంపంతా పూసుకొని బురద నీళ్ళే తాగుతూ ఎదుటోళ్ళని కూడా మాట్లాడితే, ఆకాశం మీద ఉమ్మేస్తే అది నీ మీద పడుతుంది, దానికి పర్యావసనం కూడా తెలుస్తుంది.
నువ్వు కాదు ఎవరో ప్రత్యర్థులు చెప్తున్నట్టు వాళ్ళ పుట్టించిన తల్లిదండ్రులు కానీ లేదా ఏ రాజకీయ పార్టీ కానీ దమ్ము ధైర్యం ఉంటే నా మీద ఎవడన్నా ఒక ఉత్తరం రాయమను. నేను బెదిరించడంలా, ఎందుకు నేను తప్పు చేయలేదు నువ్వు ప్రూవ్ చేయని చెప్తున్నా. ఇంకోటి కోర్టులో డెఫమేషన్ సూట్స్ చేశా. ఒక చిన్న పత్రికలో మన రాయించారు, ఒక సూర్య పత్రిక ఏదో ఏదో పత్రిక పెట్టి మనసాక్షి పెట్టారు కదా డబ్బులు, నేను డెఫమేషన్ సూట్ వేసా కోర్టులో. ప్రూవ్ చేయండి మీరు. ఓకే, సో నేను పరుణోస్ దావా వేసా కదా, ఎవిడెన్సెస్ పెట్టండి. కోర్టులో నోటీసులు కూడా ఇచ్చాం కదా. అంటే ఏదో నువ్వు తాను చెడిపోయి దేశంలో అందరిని బురద వేసుకుంటూ పోదామంటే అన్నదున్న ప్రజలు ఏమైనా పిచ్చి వాళ్ళ లేదా లేదా నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి ఏదైనా ఒక్క చిన్న యూ షో మీ వన్ ఎగ్జాంపుల్. ఏంటో ఉన్నాయి ఏంటో ఇప్పుడే నేనంటే నేను రాజకీయంగా మనుగడ సాధించాలంటే ఆర్థికంగా ఉండాలనుకున్నప్పుడు నేను ఏదో వ్యాపారాలు చేస్తాను. అనంతపురం నియోజకవర్గంలో సెటిల్మెంట్లో లేదా ఆస్తులో నాకున్న అవకాశాలు నేను సంపాదించుకోవాలనుకుంటే అనంతపురంలో ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ ఆ కాలంలో ఈ పొద్దు 1000 కోట్లకు నేను కూడా పోయాన్ని. హైదరాబాద్లో ప్రకాష్ నగర్లో నాకు హౌస్ సైట్ ఉండేది, అమ్మేసుకున్నా. విఠలరావు అన్న ఫ్రెండ్ ఇచ్చి, ఇది కాంగ్రెస్ లో ఉన్నప్పుడే. ఏ ప్రాపర్టీస్ అమ్మానో ఇవంతా కూడా ఉంది. ఈ పిచ్చిగా అసలు ఎవడో 1000 రూపాయలు 10,000 రూపాయలు ఎట్లుంటుందో చూడని వ్యక్తులు కూడా ఈ రోజు నా గురించి మాట్లాడుతున్నారంటే, నేను కాలేజ్ రోజుల్లో ఇంటర్మీడియట్ లో మోటార్ బైక్ వేసుకుని కాలేజీలో పోయేవాడిని. రఘునాథ్ రెడ్డి గారు లెక్చరర్ అడగండి, సాయిబాబా కాలేజ్ నీకు కూడా తెలుసు అనంతపురంలో ఉన్నా కదా. నేను ఇంటర్మీడియట్ లోనే పోయి బైక్ వేసుకుపోయాను, ఇంటర్మీడియట్ లోనే కాంట్రాక్ట్ చేసేవాడిని. ఇప్పుడు ముద్దినాయనపల్లి దగ్గర ఒకటి మొలకన్న కొట్టాలు ఉంది, అపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్స్ లో కూడా ఉండేవాడిని కాంట్రాక్టర్ గా. చాలా వర్క్ చేసేవాడిని, చదువుతూ సొసైటీతో ఎదుగుతూ ముందుకు వచ్చాం. ఆయిల్ మిల్ ఒకటి ఉండేది ఉప్పరపల్లి దగ్గర, అది నేను మున్సిపల్ చైర్మన్ కాకపోతే కాంగ్రెస్ పార్టీలోనే లోన్ తీసుకొని పెట్టుకొని చేసుకున్నది. ఇవి అట్లా రకరకాలుగా బ్యాంక్స్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ లోనూ చేస్తూ రిలేట్ చేస్తూ కాంట్రాక్ట్ చేస్తూ 10 రూపాయలు సంపాదించుకొని నేను మనుగడ సాధిస్తున్నా. అది చేత కానప్పుడు, అది వీలు కానప్పుడు, రాజకీయాల్లోనే అవినీతి చేయాల్సి వచ్చినప్పుడు పచ్చడి మెతుకులు దీన్ని బతుకుతాం తప్ప వీళ్ళ మాదిరి రాజకీయం అనేది కొందరికి వ్యాపారం. వ్యాపారం చేసే వ్యక్తులు నన్ను మాట్లాడతారు. నాకు రాజకీయం అనేది సేవలో ఉన్నాను కాబట్టి, నాకు వ్యాపారం కాదు కాబట్టి నేను తప్పు చేయాల్సిన అవసరం కనపడలేదు. మరి ఇంత వెల్తీగా ఉన్న మీకు, అంటే మొన్న ఎలక్షన్ లో మీరు ఖర్చు పెట్టుకోలేకపోవడం వల్ల కూడా సీట్ రాకపోయింది అనుకోవచ్చా? నేను ఇండిపెండెంట్ గా 2004లో నామినేషన్ ఇస్తే 11 ఎకరాల భూమి, 200 కోట్ల ఆస్తి. సాక్షి, ఆంధ్రజ్యోతికి, ఆ టొమాటో మండీలు అదంతా కూడా ఈవెన్ మీరు ఈసీలు అడిగినా తెలుసు. ఆ రోజు నేను 95లో ప్రకటించిన దాంట్లో ఆస్తిలో ఉంది, అది నేను నమ్ముకున్నది కదా. అది ఓకే, రాజకీయాల కోసం ఇట్లా రకరకాలుగా కిమ్స్ పక్కన 14 ఎకరాలు అమ్ముకున్నది కదా. అవి ఎప్పుడు కొన్నామో పత్రాలు ఉంటాయి కదా. రకరకాల ఆస్తులు హైదరాబాద్లో ప్రకాష్ నగర్లో ఎప్పుడు నేను చైర్మన్ కాకముందు కొన్నటువంటిది. ఇది ఇవ్వద్దు, అది 720 స్క్వేర్ యార్డ్స్ ఎంత ఉంటుంది, అది భారీగా ఉంటుంది. ఎందుకంటే జూబ్లీస్ దాంట్లో ఇట్లా అదినో. తర్వాత పటాన్ చెరువు పక్కన 60 acres ల్యాండ్, ఇవన్నీ కూడా అమ్ముకున్నా నేను. ఈవెన్ ఈ మధ్య కాలంలో క్రషర్ ఉండేటువంటి కూడా తీసి అది అమ్ముకున్నాం. రకరకాల ప్రాపర్టీస్ అంతా అమ్ముకొని లేదా మళ్ళీ ఎక్కడో చిన్న కొని రాజకీయాలు చేస్తూ పోతున్నాము. దాంట్లో ఆర్థికంగా ఉన్నానా లేదంటే, ఆర్థికంగా నా కోసం ఒకడు 1,00,000 ఖర్చు పెట్టాల్సి వస్తే 10,000తో కార్యకర్తలు ఉన్న సొంత డబ్బులు పెట్టి పనిచేసే క్యాడర్ నా దగ్గర ఉంది. అదేవిధంగా నాకున్న యూఎస్ ఫ్రెండ్స్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ రకరకాలు కానీ వాళ్ళు డొనేట్ చేసేవాళ్ళు. ఒక వ్యక్తి ఉన్నాడు, నా ప్రతి ఎలక్షన్ ₹1 కోటి డబ్బు పంపుతాడు, ఒక స్నేహితుడు. అంటే అట్లానే నేను నా సోర్సెస్ వల్ల పెట్టుకొని చేస్తుంటాం. కానీ డబ్బుతోనే రాజకీయం చేయొచ్చు, డబ్బే రాజకీయం అంటే ఈరోజు అంబానీ ప్రధానమంత్రి ఉండేవాడు, తర్వాత ఎవరో కూడా రాష్ట్రాలకు చాలా మంది ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు. కానీ ఆ డబ్బు ప్రామాణిక, డబ్బు అవసరమే, కానీ డబ్బే రాజకీయం అనేది చాలా తప్పు అని నా వాదన ఇప్పటికీ. ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.